హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీక ఫ్రమ్ గోదావరి. సో ఈరోజు అయితే మీ ముందుకి మరో మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే వచ్చేసాను అనమాట. సో ఆ జాబ్ డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ లొకేషన్స్, ఎవరు ఎలిజిబిలిటీ మొత్తం కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అందులో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను రాజమండ్రి లొకేషన్ నుంచి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో ఫస్ట్ కంపెనీ పేరు ఏంటి అంటే కనుక మనకి సోఫాస్ అండ్ మోర్ బై హోమ్ స్టూడియో వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో మీకైతే సుమారుగా 6 పొజిషన్స్ అయితే ఉన్నాయండి జాబ్ రిక్వైర్మెంట్. సో కాకపోతే దీనికి మనకి ఒక జాబ్ మాత్రమే మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీ ఉంది అనమాట. మిగతా అన్ని కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకి పొజిషన్స్ ఏంటి అంటే కనుక బీడిఎం అండి. బీడిఎం కింద వీళ్ళు ఓన్లీ ఫీమేల్స్ని మాత్రమే ప్రిఫరబుల్ అనమాట. సో బీడిఎం అంటే ఏంటంటే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళకి క్వాలిఫికేషన్ ఏంటి, ఎంబీఏ క్వాలిఫికేషన్ అనేది ఉండాలన్నమాట. అండ్ సేల్స్ కింద అయితే మనకి మేల్ అండ్ ఫీమేల్ కింద హైర్ చేసుకుంటున్నారు, మేల్ అండ్ అలాగే ఫీమేల్ కూడా. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి మనకి ఎంబీఏ. అండ్ అలాగే ఫర్నిచర్ ఫిట్టర్స్గా కూడా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే హెల్పర్స్ కింద కూడా వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో 4 అనమాట ఓవరాల్ పొజిషన్స్. నేను 6 అని చెప్పినట్టున్నాను కదా, సో బై మిస్టేక్ అది 6 అన్నట్టు చెప్పాను. క్వాలిఫికేషన్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం వల్ల నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. సో మీకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే 4 పొజిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి బీడిఎం, అండ్ సెకండ్ వన్ సేల్స్, థర్డ్ వన్ ఫర్నిచర్ ఫిట్టర్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి హెల్పర్స్ కింద. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను. అండ్ అలాగే డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు అడ్రస్ ఎక్కడ అంటే కనుక ఆపోజిట్ నిస్సాన్ షోరూమ్ అని ఉంటుందండి మనకి రాజమండ్రిలో. సో అక్కడ అనమాట మనకి ఆపోజిట్ నిస్సాన్ షోరూమ్, NH6 రాజమహేంద్రవరం, రాజమండ్రి. సో రాజమండ్రిలో సెకండ్ కంపెనీ ఏంటనేది చూద్దాం. అండ్ మనకి సెకండ్ కంపెనీ వచ్చేసి బెస్ట్ ప్రైస్ ఫ్లిప్కార్ట్ హోల్సేల్ కంపెనీ అనమాట. సో ఇది అందరికీ తెలిసింది కదా, మన రాజమండ్రిలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ తెలిసిన కంపెనీ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అది బెస్ట్ ప్రైస్ కింద ఉండేది, అది ఈ మధ్య కాలంలోనే మనకి ఫ్లిప్కార్ట్ హోల్సేల్ కింద చేంజ్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీ అయితే మనకి మోరంపూడి లొకేషన్లో అయితే ఉండడం జరుగుతుంది, డెల్టా హాస్పిటల్ దగ్గర. సో ఎవరైతే రాజమండ్రి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏమైనా ఈ కంపెనీకి జాబ్ కనుక సెర్చ్ చేస్తూ ఉంటే కనుక మీకు మంచి ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది అనమాట. సో దీనికైతే ఓన్లీ అబ్బాయిని మాత్రమే హైర్ చేసుకుంటున్నారండి, అమ్మాయిని కాదు, ఓన్లీ అబ్బాయిని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో మీకేం ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ సపోర్ట్ కింద ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అసెట్ ప్రొటెక్షన్, అండ్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి చెక్అవుట్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి రిసీవర్స్ కింద, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పికర్స్ కింద ఇలా హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు 5 పొజిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అది కూడా ఓన్లీ అబ్బాయిలు మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది, అమ్మాయిలకి అయితే హైరింగ్ లేదనమాట, ఓకేనా. మీ యొక్క సీవీని కనుక ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశారండి, కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ పైన అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే మనకి అఖిల మెయిల్ కూడా మనకి యాడ్ చేయడం జరిగింది కాబట్టి మెయిల్ ఐడి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. వీళ్ళు మనకి పర్టికులర్ లొకేషన్ అంటే అడ్రస్ అంటే ఏం మెన్షన్ చేయలేదు, లొకేషన్ మాత్రం రాజమండ్రి అనమాట. మీరు కాల్ చేశారంటే కనుక వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ కంపెనీకి వెళ్ళొచ్చాను, అప్పుడు నేను వెళ్ళినప్పుడు కూడా వ్యాకెన్సీ ఉంది, కానీ అబ్బాయిలు మాత్రమే తీసుకున్నారు, అమ్మాయిని తీసుకోలేదు అనమాట. నెక్స్ట్ కంపెనీ ఏంటి అంటే కనుక మనకి వీళ్ళు స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో వర్క్ చేయడానికి వీళ్ళు పిక్కర్స్ అండ్ ప్యాకర్స్ని అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో మనకి మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే కనుక 10th లేదా ఇంటర్ ఉన్నా సరిపోతుంది. మీకు ఏజ్ వచ్చేసి 19 to 30 ఇయర్స్ ఉండాలన్నమాట. మీకు జీతం వచ్చేసి 13,000 నుంచి 20,000 వరకు ఇవ్వడం జరుగుతుందండి మీకు. అండ్ అలాగే ఇక్కడ ఇంకోటి ఏం మెన్షన్ చేశారు అంటే కనుక మనకి ఇంటర్న్షిప్లో డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ ఎవరైనా మ్యాక్సిమం డిగ్రీలోనే కదా మనకి ఇంటర్న్షిప్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్న్షిప్స్లో ఎవరైతే మనకి చేయాలి సర్టిఫికేట్స్ కావాలనుకుంటారో సో వాళ్ళకైతే స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో కంపెనీ వాళ్ళు అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. నార్మల్గా మనకి ఎంప్లాయ్మెంట్కి ఎలా అయితే శాలరీ ఇస్తారో సేమ్ ఈక్వల్గానే మనకి ఇంటర్న్షిప్ చేసే వాళ్ళు కూడా శాలరీతో పాటు మీకు కావాల్సిన సర్టిఫికేట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక 2 కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశారు స్క్రీన్ పైన అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తారు.
చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ లొకేషన్ ఎక్కడ అంటే తిరుపతి లొకేషన్ నుంచి అయితే మనకి హైరింగ్స్ అయితే రావడం జరిగింది. ఓపెన్ పొజిషన్స్ అయితే మనకి వోడాఫోన్ ఐడియా డిస్ట్రిబ్యూటర్ కంపెనీ నుంచి అయితే మనకి హైరింగ్ అనేది రావడం జరిగింది అనమాట. ఓన్లీ దీనికి కూడా సేమ్ అండ్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ అబ్బాయిలను మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. అండ్ మీ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే కనుక ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ ఉంటే సరిపోతుంది. మీకు వ్యాకెన్సీస్ 5 ఉన్నాయన్నమాట. జాబ్ లొకేషన్ తిరుపతి. అండ్ మీకు శాలరీ వచ్చేసి 15K ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. 15,000 అనేది ఉంటుంది మీకు శాలరీ అనేది. ఇందులో మీకు ఎటువంటి టార్గెట్స్ ఉండవు. అండ్ అలాగే మీకు ఇది సిట్టింగ్ జాబ్ అనమాట. మీకు వర్కింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 7 PM వరకు ఉంటుంది, ఓకేనా. అండ్ అలాగే మీకు ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఈ మంత్ నవంబర్ 20th అయితే మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. అండ్ అలాగే మీకు ఇంటర్వ్యూ ఎక్కడ అంటే కనుక ఆపోజిట్ గ్రూప్ థియేటర్స్, బండ్ల వీధి, ఎంట్రన్స్ సర్కిల్, బిసైడ్ గోకుల్ లాడ్జ్, తిరుపతి అనమాట. సో మీకు నేను ఏవైతే చెప్పానో డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లియర్ కట్గా నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు వచ్చేసి ట్రైనింగ్ ఫ్రెషర్స్ వాళ్ళకి అయితే ట్రైనింగ్ అనేది 1 వీక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు లొకేషన్ కూడా ఇన్కేస్ చెప్పినా కూడా మీకు అర్థం కాలేదు అంటే కనుక ఇక్కడ వీళ్ళు మనకి గూగుల్ మ్యాప్స్ అనేవి మనకి ఆ లింక్ అయితే మెన్షన్ చేశారు, లొకేషన్ యొక్క లింక్ అనేది. సో ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. సో మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, నెంబర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఈరోజు నేను చెప్పిన జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అని అనుకుంటున్నానండి. నేను చెప్పిన జాబ్ అప్డేట్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా అబ్బాయిలకి మాత్రమే, అమ్మాయిలకి 2 పొజిషన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. సో అది కూడా ఫ్లిప్కార్ట్ కాకుండా ఫస్ట్ కంపెనీ చెప్పాను కదా, సో అందులో అన్నమాట. సో ఇవండి రోజుకి జాబ్ అప్డేట్స్ అయితే. సో చాలామంది అయితే వీడియోని చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు అనమాట. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మరికొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. సో మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇష్టం లేకపోయినా పర్లేదు కానీ బట్ లైక్ మాత్రం ఒక్క లైక్ కదండి. సో ఒక లైక్ అయితే డబుల్ ట్యాప్ చేయండి, ఓకేనా. సో అంటిల్ దెన్ మరో మంచి జాబ్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.